హలో పీపుల్. సాటర్డే రిచువల్ అట్ రాయలసీమ ఏంటో తెలుసా? వేడి వేడి పులగం, నెయ్యి, శనక్కాయల చట్నీ అండ్ పచ్చి పులుసు. ఫస్ట్ ఈ శనక్కాయ చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తా. ఆయిల్లో టొమాటోస్, చిల్లీ, ఆనియన్ అండ్ వంకాయ వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత శనక్కాయ పప్పుల్ని వేయించుకొని మిక్సీ పట్టాలి. అందులోనే కొంచెం గార్లిక్ వేసి మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఉడకబెట్టుకున్న దాంట్లో వేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనకు టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి. మేము అయితే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసాం. తర్వాత దాన్ని కచ్చాపచ్చాగా మెదిగేంత వరకు ఎనుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇందులో ఇప్పుడు మనకి కొంచెం టేస్ట్ కోసము ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మెదిగేంత వరకు ఎనుపుకోవాలి. అంతే గైస్, అద్రిపోయే శనక్కాయల పచ్చడి రెడీ. ఇప్పుడు పులగంకి పెసలు బియ్యంలో నానబెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసాం. ఇప్పుడు పచ్చి పులుసు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి చింతపండు పులుసులో యాడ్ చేయాలి. అసలు ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందో ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి టేస్ట్కి తగినట్లు. ఈ తర్వాత జాగ్రీ పౌడర్, జాగ్రీ పౌడర్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. మేము జాగ్రీ పౌడర్ యూస్ చేసాము. ఇందులోకి మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని అంత నీట్గా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకోకుండా జాగ్రీ అంతా నీట్గా డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న శనక్కాయల పొడిని కూడా ఇందులో ఒక 1 to 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ కోసం. ఎంతో తీయగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసు. అంతే గైస్, పచ్చి పులుసు, శనక్కాయ చట్నీ, పులగం రెడీ. ఇప్పుడు అన్ని ప్లేట్లోకి వేసుకొని పులగం, నెయ్యి, శనక్కాయల చట్నీ కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. తర్వాత పచ్చి పులుసుతో కూడా కానిచ్చేయడమే.